మిడ్ డే మీల్స్ ఈ విధంగా వీక్లీ జరుగుతుంటుంది సార్. అంటే ఏ వారం ఏ కూర కొట్టేసి నేను అందుకే వస్తున్నా ఫోటోలు నువ్వు కూడా బండి గంటకు కన్ను కొట్టమని నా పేరు పుల్లయ్య. నేను దీని గురించి ఇప్పుడు నేను డిఈ గారికి కూడా చెప్పున్నాను మొన్న, ఇదంతా మరమ్మతు చేసి శుభ్రం చేయాలని. ఇక్కడ తీసుకొచ్చిన బాడీలు అక్కడే పైన వేసేసి వెళ్ళిపోతున్నారు. అవి కుళ్ళి బాగా దుర్గంధమైన వాసన వచ్చి చుట్టుపక్కల ఉండే వాళ్ళ మొత్తానికి అంటువ్యాధులు సంభవిస్తున్నాయి. పోతే దీనికి వాచ్మెన్ పెట్టి అవసరమైతే చలానైనా పెట్టి బాడీకి ఇంతని అతని జీతాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ శుభ్రం చేయాలని నేను కోరుకుంటున్నాను. డిసెంబర్ 25వ తారీఖు ఈ దేశంలో ఒక మంచి ప్రాధాన్యతమైనటువంటి రోజు. అదేమిటంటే మన దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజు ఈరోజు. అత్యుత్తమమైనటువంటి మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో మా యొక్క పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో పెట్టుకొని ఈరోజు శ్మశానాన్ని, హిందూ శ్మశానం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దాన్ని మేమందరం కూడా గమనించి ఈరోజు శుభ్రం చేయడం కోసంగా ఈరోజు మున్సిపాలిటీ వర్కర్లను కొంతమందిని కలుపుకొని మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొన్నాం. అదేవిధంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న ఇవ్వడం అనేది ఈ దేశం యావత్తు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా భారతరత్న ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఇచ్చినప్పుడు కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడారు. కానీ ఈరోజు పార్టీలకు అతీతంగా అందరు నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా ఈరోజు ఈ యొక్క భారతరత్న ఇచ్చినందుకోసంగా ఈరోజు అందరూ కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మదన్ లాల్ మాల్యా గారికి ఈరోజు భారతరత్న ఇచ్చారు. ఏదైతే ఈ దేశం కోసం జీవించారో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం జీవించినటువంటి స్వతంత్ర సమరయోధులైతేమి, ఈ విధంగా నాయకులైతే వీళ్ళందరి కోసంగా భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఈ దేశం కోసం ఈ త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా భారతరత్నాలు ఇవ్వడం అనేది కూడా ఈరోజు మేమందరం కూడా గర్విస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఒక్కసారి అటల్ బిహారీ వాజ్పేయి గారికి, మదన్ లాల్ మాల్యా గారికి భారతరత్న ఇవ్వడం మేమందరం కూడా హర్షిస్తూ ఈ యొక్క
స్వచ్ఛ భారత్ని మేమందరం కూడా ఈ యొక్క శ్మశానాన్ని మొత్తం శుభ్రం చేసి పండుగ రోజుల్లో అందరూ కూడా ఇక్కడ సమాధులు అయితే ఇక్కడ ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళ పెద్దలైతే ఎంతమంది సమాధులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉంచి వాళ్ళందరూ కూడా పండుగ వాతావరణం కల్పించేదానికోసంగా మేమందరం కూడా పాటుపడతామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంతవరకు కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి మనం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే హిందూ శ్మశానాలు ఉంటే కనీసం దాని సెక్యూరిటీ లేదు, వాచ్మెన్ లేదు, నీట్నెస్ లేదు. ఇక్కడే లెట్టిన్లు కూర్చుంటున్నారు. ఇక్కడే ఎవరికి వారు చనిపోయినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి అందరూ బాధపడిపోయేవాళ్ళే తప్ప ఇక్కడ నీట్ గా చేసే పరిస్థితి మనకు కనిపించలే. కానీ ఈ రోజు మేమందరం నేను చెప్తా ఉన్నా, ఈ రోజు మున్సిపాలిటీ తరఫు నుంచి మేమందరం కూడా చెప్తూ ఉన్నాం, ఇక్కడ వాచ్మెన్ ఏర్పాటు చేసి ఈ గోళ్లన్నీ కూడా ఎత్తుగట్టి ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మేము ముందుగానే ఈ సమాధుల్లో కల్పిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. రేపటి నుంచి ఇక్కడ వాచ్మెన్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దయచేసి మేమందరం కూడా ఒక్కడే చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ మలమూత్రాలు విసర్జించొద్దు, దయచేసి లెట్టిన్లు కూర్చోవద్దు, పాసిపోయొద్దు. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మనందరం కూడా దీన్ని గౌరవిస్తారని చెప్పి మీరందరూ కూడా మనం అందరం కూడా కలిసి ఇవన్నీ కూడా శుభ్రపరచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖకు ధన్యవాదాలు. వైస్ చైర్మన్ శ్రీ భరత్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. వాజ్పేయి గారి అభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, పేద ప్రజల కోసం జీవిస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గొప్పదనాన్ని మనందరం కూడా చూస్తున్నాం. పేపర్ల ద్వారా, టీవీల ద్వారా 2 రోజుల ముందు నుంచే మనందరం కూడా టీవీల ద్వారా ఆయన యొక్క చరిత్రను చూస్తూ ఉంటే మనం టీవీ దగ్గర కూర్చొని ఆయన యొక్క జీవిత చరిత్ర చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎందుకంటే ప్రయాణాన్ని ఆయన యొక్క పరిస్థితి చరిత్ర అంతా చూసుకునేటప్పుడు ఒక మంచి నాయకుడిని ఇంకా కొన్ని రోజులు ఆయన హుషారుగా ఉండి ఈ దేశానికి సేవలు అందిస్తుంటే ఈ దేశం సస్యశ్యామం అయ్యలేదని ఒక మంచి భావన ఏర్పడింది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎప్పుడూ భారత్ రత్న ఇవ్వాల్సింది. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు ఈ దేశంలో ఒక దిశ ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం జీవించినటువంటి వ్యక్తులు, చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గొప్పవాళ్ళగా ఈరోజు మన చరిత్రలో చూపిస్తున్నటువంటి పరిస్థితి మన నరేంద్ర మోడీ గారికి అందరికీ తెలియజేస్తున్న. ఉదాహరణకి మనందరూ చూస్తూ ఉన్నాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చాలా మంది మనం మర్చిపోయాం. కానీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈరోజు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గొప్ప కార్యక్రమాన్ని మనం ఈరోజు మనం ముందు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో, ఈ దేశం కోసం ఎవరైతే జీవించారో, ఈ ప్రజల కోసం జీవించారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క చరిత్రలో చేర్చేదానికోసంగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. మనందరం కూడా గమనించాలి, వాజ్పేయి గారు ఆ రోజు కన్న కళ్ళు ఈ దేశం సస్యశ్యామం అవ్వాలంటే నదుల అనుసంధానం జరగాలి. ఈ పేద ప్రజలందరూ కూడా, ఈ రైతులందరూ కూడా వ్యవసాయ పరంగా లబ్ధి పొందాలంటే నదుల అనుసంధానం ప్రజలు చాలా నష్టపోయారు. దాన్ని ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ యొక్క వాజ్పేయి గారి యొక్క ఆశయాలన్నీ కూడా కొనసాగించే దశగా ఈరోజు భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఇవ్వడం అనేది ఈ దేశం గర్వించదగ్గ విషయం. ఎవరైతే గొప్ప నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తిస్తూ ఈరోజు మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు
భారతరత్న ఈరోజు వారి యొక్క సేవలకి ఈరోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మదన్ లాల్ మాల్యా గారికి ఈరోజు భారతరత్న ఇచ్చారు. 150వ జయంతి సందర్భంగా ఈరోజు మదన్ లాల్ మాల్యా గారికి ఈరోజు ఈ యొక్క భారతరత్న ఇవ్వడం జరిగింది. ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయాలు తీసుకున్నారో యావత్ ప్రపంచం అంతా కూడా హర్షించింది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న ఇస్తే ఏ పార్టీ నుంచి కూడా ఎక్కడా కూడా ఎవ్వరు కూడా తప్పుగా మాట్లాడకుండా ఇది చేయడం అనేది మంచి విషయం, గొప్ప విషయం అని చెప్పి కూడా అందరూ కూడా హర్షించినటువంటి, పార్టీలకు అతీతంగా హర్షించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఎప్పుడో మన యొక్క స్వతంత్ర సమరయుధంలో ఉన్నటువంటి మదన్ మాల్యా గారిని ఎవరు గుర్తు పెట్టుకోకపోయినా ఎవరు మనకు కూడా తెలియదు. కానీ ఈ రోజు ఈ దేశం కోసం సేవ చేసినటువంటి మదన్ లాల్ మాల్యా గారిని ఈరోజు గుర్తు పెట్టుకుని భారతరత్న ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం చెప్పి కూడా మనందరం కూడా గర్వించదగినటువంటి రోజు అని చెప్పి కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన రోజు కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనేక మన సంక్షేమ పథకాలు ఈ దేశంలో ప్రవేశపెడతా ఉన్నారు. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం, జనధన్ అనే కార్యక్రమం ఈ భారతదేశంలో ప్రవేశపెట్టారు. జనధన కార్యక్రమం పేద ప్రజలకు బ్యాంకులు అనుసంధానం చేస్తూ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే బ్యాంకుల్లో పేదవాళ్ళకి లోన్లు ఎవరో అలాంటి పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ దేశంలో జనధన్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఎంతమంది మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ కాదని చెప్పినటువంటి పరిస్థితుల్లో మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఏదైతే జరగదని అనుకున్నారో అది జరిపించినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే దాదాపు రాబోయే రోజుల్లో ఏ రాజకీయ నాయకుల రికమెండేషన్ లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా బ్యాంకులే పేదవారికి లోన్స్ ఇచ్చే విధంగా ఈ రోజు ఒక ఫార్ములాని మన ముందు మన నరేంద్ర మోడీ గారు పొందడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ ఈ దేశంలో ఏదైతే పరిశుభ్రంగా ఉంటుందో, ఏ దేశం పరిశుభ్రంగా ఉంటుందో, ఏ ప్రాంతం పరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడ పరిశుభ్రంగా ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది అనే ఉద్దేశంతో మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఈ రోజు స్వచ్ఛ భారత్ అనే ఒక రూపంతో మన ముందు ఈ రోజు మన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనిలో అనేక ప్రముఖులు, అదేవిధంగా పేదవారు అనేక మంది ఈ రోజు ముందు వచ్చి స్వచ్ఛ భారత్ లో పాల్గొని ఈ రోజు దేశం మొత్తం మీద, అదేవిధంగా ఎక్కడైతే పెద్దవాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనందరం చూసాం, ఈ దేశంలో ప్రధానమంత్రులు ఏదైతే నాయకులు ఉన్నారో వారి యొక్క కార్యాలయాలకి, వాళ్ళ ఆఫీసులకే పరిమితమైన రోజుల్లో ఈ రోజు ఢిల్లీ నడి రోడ్లో నరేంద్ర మోడీ గారు చీపులు పెట్టుకుని రోడ్డు వచ్చిన పరిస్థితులు కూడా మనం టీవీ ద్వారా చూసినటువంటి పరిస్థితులు మనందరూ కూడా చూసే ఉన్నాం. అందువల్ల ఈ రోజు ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు అభివృద్ధి చేస్తున్నారో అలాంటి ప్రధానమంత్రి మనకి ఈరోజు రావడం అనేది మనందరం కూడా గర్వంగా భావించాలి. అది మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనం ఈ రోజు ప్రధానమంత్రి రావడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినటువంటి పరిస్థితి మనం కూడా అందరం చూసాము. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ దేశం ముందు పోతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మనం ఎదురు చూస్తూ ఉన్నాయి. మన యొక్క దేశం చూపు మన దేశం వైపు చూస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగా మనందరం కూడా, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి మనందరం కూడా వారి యొక్క సేవలకు మనందరం కూడా మద్దతు తెలిపి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షత వహించిన అసెంబ్లీ గవర్నర్ శ్రీ సిబిసి సత్యం గారికి, ఈనాటి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ శ్రీ కృష్ణప్రసాద్ గారు, వారు రాష్ట్రీయ శాఖలో పనిచేస్తూ ఈ దేశంలో కూడా ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ అనుమతిగా ప్రజల సేవ చేస్తున్న ప్రొఫెసర్ గారికి, ఇక్కడ పట్టణ వైస్ చైర్మన్ ఇప్పుడు శ్రీ భరత్ కుమార్ గారు, కావలి రోడ్డు మండల అధ్యక్షులు శ్రీ నరేంద్ర గారు, అల్లూరు మండల అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మొదటిగా ఈ యొక్క 90వ జన్మదిన సందర్భంగా శ్రీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా
మనందరం కూడా హృదయపూర్వకంగా వారికి చెప్పడం ద్వారా అభినందన తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు సుపరిపాలన వాజ్పేయి గారు పుట్టినరోజు ఎందుకు చేయాలి అనే దాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ సుపరిపాలన అనేది సామాన్య ప్రజలు సైతం తెలిసినప్పుడే ఈ యొక్క దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందనేది మనందరి కూడా నమ్మకం. స్వాతంత్రం కోసం సుమారుగా 150 సంవత్సరాల పాటు మన యొక్క పెద్దలు అనేక మంది ప్రాణాలు అన్ని కూడా త్యాగం చేసి అనేక మంది ఇందాక మనం ఒక పాట విన్నాం. సర్దార్ శివాజీ మహారాజ్ గారు కానీ ఇప్పుడు పుడితే, సర్దార్ వల్లభాయ్ గారు పటేల్ గారిని వస్తే అని వాళ్ళు ఏదో లోకమాన్య తిలక్ గారు కానీ, అదేవిధంగా మన యొక్క మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అందరి గురించి మనం స్మరణ చేసుకున్నాం. అలాంటి మహానుభావులందరూ కూడా మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే స్వాతంత్రం తీసుకురావడం అది కేవలం అభివృద్ధికి సంబంధించిన విషయం. అటు తర్వాత ఏదైతే సుపరిపాలన రాజ్యాంగాన్ని తయారు చేసి, ఈ రాజ్యాంగంలో ఈ విధంగా మనందరం కూడా కలిసి దేశం అభివృద్ధి కోసం పనిచేయాలి, ప్రజాస్వామ్య వ్యవస్థని సక్సెస్ఫుల్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న లోపాలు ఉంటే రాజ్యాంగ సవరణ ద్వారా జరుగుతున్న మార్పుల్ని రాజ్యాంగ సవరణ ద్వారా చేసుకోవచ్చని మన రాజ్యాంగ నిర్మాతలు చేసినప్పటికీ గత 65 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు తప్ప, 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా కాలంలో ఎవరైతే పరిపాలించారో వారందరూ కూడా ఎక్కువ శాతం సుపరిపాలన వైపు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈ రోజు ఈ యొక్క దేశంలో ఉన్న అనేక సమస్యలు, అవినీతి, బంధుప్రీతి, తన యొక్క స్వార్థం కోసం ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క మండలాన్ని దేనే సరే పక్కన పెట్టి తన యొక్క అభివృద్ధి కోసం, స్వార్థం కోసం చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, గతంలో వాజ్పేయి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చూస్తే సుపరిపాలన అంటే మనందరికీ కూడా అర్థమవుతుంది. వాజ్పేయి గారి సమయంలో ఎవరు ఊహించే విధంగా ఈ యొక్క గోల్డెన్ రోడ్ హైవే, నేషనల్ హైవే వేయడం వల్ల చాలా తక్కువ టైంలో అభివృద్ధి జరిగింది. అదేవిధంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా చాలా నిలకడగా రేట్లు ఉన్నాయి. దానిలో ఆ రోజుల్లో అన్ని బ్లాక్ లో ఉంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో నిత్యావసర వస్తువులన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా అవినీతి కూడా చాలా వరకు తగ్గింది. అభివృద్ధి వైపు ఈ యొక్క దేశం ప్రయాణించింది. అయితే దురదృష్టం ఎన్నికల్లో మళ్ళా కూడా రెండోసారి ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ 10 సంవత్సరాల్లో కూడా ప్రధానమంత్రి ఎలాంటి ప్రధానమంత్రి అనేది మనందరం తెలిసిందే. ఆయన నోరెప్పుడు చెప్పడు, ఆయన చేసేది లేదు. ఎవరు వెనక మాత్రం డ్రైవర్ ఏదో తిప్పితే స్టీరింగ్ లాగా తిరిగే ప్రధానమంత్రి రావడం వల్లనే ఈ యొక్క దేశంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఎక్కడ పెట్టిన అవినీతి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రజలు వెంటనే ఈ విషయాన్ని దృష్టి పెట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ఎన్నుకోవడం ద్వారా ఈ యొక్క పరిష్కార మార్గం ఒక దిశగా వచ్చింది. గత 6 నెలలుగా మనం కానీ ఈ యొక్క దృష్టి పెడితే ఎలాంటి కార్యక్రమాలు వారు సాధించారనేది మనందరం కూడా ఈ కేవలం గుర్తు చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ తన యొక్క కుటుంబ రాజకీయాలకి రాత్రికి రాత్రి ఈ యొక్క రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్ కి కట్టుబట్టలతో ఈ రాష్ట్రాన్ని చేర్చాలని అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆ యొక్క విషయంలో జరిగిన అన్యాయాన్ని రాజ్యసభలో మన ప్రీతమ నాయకుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు తన యొక్క ప్రతిభా పాఠాలతో ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో కొన్ని స్పెషల్ ప్యాకేజీలు, అదేవిధంగా పోలవరం విషయంలో కానీ అనేక విషయాల్లో పోరాడి వారు కొన్ని విషయాల్ని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకున్న విషయం మనందరికీ కూడా గుర్తుంది. అయితే అంతకు ఆగలేదు. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని స్పష్టమైన విజయంతో గెలిపించడంతో ఈరోజు అభివృద్ధి ఈ యొక్క దేశం ప్రయాణిస్తుంది. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మనకు పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క ప్రాంతాల మండలాన్ని సైతము ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఆ జీవోలను జారీ చేయడం,
అది ఒక మన భారతీయ జనతా పార్టీ వల్ల అయింది. అది కానీ చేయకపోతే మనకు ఈ యొక్క 13 జిల్లాలో 13 జిల్లాలుగా ఇప్పుడు 3 జిల్లాలు ఉన్నప్పటికీ అన్ని జిల్లాలకు వచ్చే పరిస్థితులని దూరదృష్టిలో గమనించి ఈ యొక్క పోలవరం బ్యారేజ్ చేయడం వల్ల దాంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ కూడా అభివృద్ధి కావాలి. కరెంటు కంటిన్యూగా లేదు మనకు. కాబట్టి కరెంటు ఉంటేనే ఈ యొక్క రాష్ట్రం త్వరగా అభివృద్ధి అవుతుంది. ఈనాడు 24 గంటలు కరెంటు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో గ్రామాల్లో పోతే ఎక్కడికి వెళ్ళి ఏదైనా కరెంటు ఉంటుంది ఈ మధ్య అనుకున్నాం. అంటే అంతకుముందు అసలు ఉండేది కాదు. ఒక 5-6 నెలల కిందట ఈరోజు కరెంటు ఏ గ్రామాల పైన వ్యవసాయానికి కానీ ఇంటికి కానీ కరెంటు ఉంటుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మన యొక్క భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఈ యొక్క విషయాన్ని మనందరం కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలి. అంతేకాదు వేగం పెరిగింది, అభివృద్ధిలో చాలా వేగం పెరిగింది. ఈరోజు అవినీతి గురించి ఎక్కడైనా సరే స్పందిస్తున్నారు, ఎక్కడైనా సరే స్పందన చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రభుత్వం ఎవరో పైన కూర్చొని ఢిల్లీలో ఏ ఒక్కరో ఉంటే మన యొక్క అవినీతి ఆగుతుంది కరెక్ట్ కాదు. కార్యకర్తగా నాయకులుగా మనం కూడా స్థానికంగా ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతిని మనము అడిగి ప్రశ్నించే స్థితికి మనందరం కూడా రావాలి. ఈనాడు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు చాలా మంది ఊహిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మిత్రపక్షాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని అధికారులు కానీ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్కడైనా సరే అవినీతి జరిగితే దాన్ని వేళ్లతో సహా సమూలంగా నాశనం చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వేగంగా స్పందించే రాష్ట్రంతో ఆ విధంగా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక సంగీతం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అవినీతి 3 ప్రోగ్రాలు కలిగిగా ఉంది. 6 నెలల కాలం అయినప్పటికీ ఇంకా కూడా ఈ రాష్ట్రంలో కొంతమంది అధికారుల యొక్క మైండ్ సెట్ ఇంకా బాగా చేంజ్ కాదు. ఒక విజయవాడకి వెళ్తే డబ్బు లేదు, ఈరోజు ఒక పత్రం కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఒక పక్క సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. మున్సిపాలిటీకి వెళ్తే డబ్బులు ఏదో పని జరిగే పరిస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సక్రమంగా పనిచేయటం లేదు. రైతు బజార్కి వెళ్తే రైతుల బదులు వ్యాపారస్తులు ఉంటారు. అనేక రకాలుగా ఈ యొక్క అసెంబ్లీలో చాలా అభావంగా ఉంది. వీటన్నిటి మీద కూడా పోరాడాలి. అందరూ చేసి పోరాడితేనే సుపరిపాలన చేస్తున్న విషయాన్ని అందరం కూడా గమనించాల్సిన విషయం. ఎక్కడికైనా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఒక పోటీ ఉంటుంది. ఆయన చెప్తారు పాపం నాకింత అయ్యాలి ఇంత అని. ఇవన్నీ వాస్తవాలు కావాలి ఎదుర్కొన్నాను. అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా కొంతమంది పోతూ ఉంటారు. వీటన్నిటి కూడా మనం ప్రశ్నించే స్థితి రావాలి. సుప్రీంకోర్టులో ఓడికనే రాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడుగా ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకునే విధంగా మనందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిజిస్టర్ చేయించుకోవాలంటే పాపం డబ్బులు ఉంది. కొంతమంది ఎంత శాతం అనేది మీటింగ్ రాదు, ఇంకొంత పని పరిస్థితి లేదు. వీటన్నిటికీ కూడా ప్రజలు స్పందించాలి. ప్రజల కాడి నుంచి ప్రశ్నించాలి. మనం ఎన్నుకోవాలి అవసరం ఉంది. గవర్నమెంట్ సర్వెంట్ పనులు చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ సర్వెంట్ ఖచ్చితంగా పనులు చేయాలి. దానికి వాళ్ళు తిప్పుకుంటూ ఉంటే మీరంతా కూడా ప్రశ్నించే స్థితికి వచ్చి ఈ దేశం అభివృద్ధి కావాలి, సుపరిపాలన కావాలి, ఆ దిశగా యొక్క కావాల్సిన ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని, అభివృద్ధి కోరుకుంటారని
జరిగిన పండుగకు మేమందరము కూడా ఏకీభవించి కుటుంబాలు సమేతముగా జరిగిన మేమందరము కనబడి రాజ్యము శక్తి మహిమ प्रवेश रक्षण के और नहीं प्रवेश रक्षण के और नहीं प्रवेश रक्षण के संपूर्ण मिलिए और
ఇది యెహోవా కోరుకొనిన స్థలము, ఆయన ఇక్కడ నివాసము చేయును. దేవుడు కోరుకున్న స్థలంలో మనం కట్టామా దేవుడు కట్టారు అనే విశ్వాసం కుదిరింది. ప్రభుని ఎంతగానో స్తుతించాను. మరి మనకందరికీ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మందిర సభ్యులుగా ఈ మందిరం వల్ల మనందరికీ మెండైన దీవెన, దైవ దీవెన. అలాగే దేవుడు మమ్మల్ని వెలిగించి మాకు అందించే దేవుడు మాతో మాట్లాడే విషయాలు కూడా బోధిస్తూ ఉంటాం. మరి మొన్న ఉన్నాం క్రిస్మస్ అనగా బాధ్యత. క్రిస్మస్ అనగా పెట్టలేదేం పొరపాటు లేదు. కేక్ షాప్ ఆయనే లేట్ చేశాడంట. సరే 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 సంతోషం. ఏదైనా సమయానికి ఈ దినాన ఈ క్రిస్మస్ కేక్ కూడా ప్రమీల గారు మరి అలాగే మేము పాలు భాగస్థమై కేక్ తేవడం జరిగింది ఈ దినాన. మరి దేవలోక సౌందర్య సాయి దగ్గర క్రిస్మస్ దేశమంత క్రిస్మస్ లోకమంత క్రిస్మస్ క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా మనము దేవవాక్య ధ్యానము క్రీస్తు పుట్టినందున సర్వభూపతి భారతీయ జనతా పార్టీ మీ అభివృద్ధి రావాలి. ఈ సౌండ్ చాలా దగ్గరికి నిలబడాలి. ఎక్కడికి నిజంగా దాకా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. కదా మీకేం అడ్డం లేదా? బాగా అడ్డం అయ్యి ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది అవుతా ఉంది. దానివల్ల ఎన్నోసార్లు రిపోర్ట్ ఇస్తున్నాము. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, కానీ చెప్పినప్పుడు పోతా ఉన్నారు, మళ్ళీ పెడతా ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు ఆపాలంటే ఆ సెంటర్లో మటుకు స్కూల్ పోయే అమ్మాయిలకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ ఇబ్బంది అవుతా ఉంది. ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతా ఉంది. వాటి వల్ల ప్రమాదాలు జరగట్లేదునా? ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాకపోతే కొద్దిగా జాగ్రత్త ఉండడం వల్ల ఎటువంటి జరిగిపోతా ఉంది, జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది అవుతా ఉంది. దానివల్ల ఎన్నోసార్లు రిపోర్ట్ ఇస్తున్నాము. వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, కానీ చెప్పినప్పుడు పోతా ఉన్నారు, మళ్ళీ పెడతా ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు ఆపాలంటే ఆ సెంటర్లో మటుకు స్కూల్ పోయే అమ్మాయిలకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ ఇబ్బంది అవుతా ఉంది.
ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతా ఉంది వాటి వల్ల. ప్రమాదాలు కూడా జరుగుతాయి, కాకపోతే కొద్దిగా జాగ్రత్త ఉండడం వల్ల ఎటువంటి జరిగిపోతా ఉంది, జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రిలయన్స్ వాళ్ళు టౌన్ మొత్తం గందరగోళం చేస్తున్నారు సార్. రిలయన్స్ వాళ్ళు ఇవాళ పైప్ లైన్ వైఫైకి వీటికి నెట్కి సంబంధించిన పైపులు సార్ అన్ని. అవును, రోడ్స్ ఇప్పుడు పగలగొడితే ఇమీడియట్ కాంక్రీట్ కదా. 7 లక్షలు ఇచ్చారు, 9 లక్షలు ఇచ్చారు. ఇది అర్థం బాగా డిలే అయిపోతుంది. అదే సార్ ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మన అసెంబ్లీలో మాట్లాడారు కదా సార్, ఇక్కడ లోకల్గా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కావలి నియోజకవర్గంలో రైతులంతా అక్కడ పంట వేయకుండా, ఒకవేళ పంట వేస్తుంటే వరినారు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కావలి నియోజకవర్గంలో 50% వర్షపాతం తక్కువ నమోదైంది. అధికారులు ఏం చేస్తున్నారో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న నాదుడు లేదు. ఈరోజు అధికార పార్టీ సంబంధించి కొంతమంది వ్యక్తులు కావలి నియోజకవర్గంలో ఈ విషయాన్ని ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి మాజీ శాసనసభ్యులు కూడా ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లకుండా ఉండటం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 సంవత్సరాలుగా పంట పండటం లేదు. ఈ సంవత్సరం అన్నా పంట పండదంటే ఈ సంవత్సరం అసలు మరి వర్షపాతం చాలా తక్కువ పడింది. మొన్న కలెక్టర్ గారిని కలిసాము, మినిస్టర్ గారిని కలిసాము, అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ని కలిసాము. అదేవిధంగా అసెంబ్లీలో కూడా విన్నవించాం. కావలి ప్రాంతంలో ఉన్న మండలాన్ని కరువు ప్రాంతాలుగా అనౌన్స్ చేయాలా. ముఖ్యంగా దగదత్తి, భోగోలు, కావలి ఈ 3 మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని అడగడం కూడా జరిగింది. ఎందుకు మాజీ శాసనసభ్యులు గమ్ముగా నోరు మెదపకుండా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు రైతులు పడుతున్న బాధ చూస్తే బాధేస్తూ ఉంది. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈరోజు అడగాలని నేను కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలి రైతాంగానికి రాజకీయాలు పక్కన పెడదాం, రండి మనం రైతాంగాన్ని కాపాడుదాం. కావలి కాలువ ద్వారా కావలి రైతాంగానికి నీరు ఇప్పించి కిందన్న చెరువుకి నీరు నింపి రైతు సోదరుని ఆదుకుందామని ఎన్నిసార్లు కూడా నేను చెప్పినా కూడా ఇక్కడ తెలుగుదేశం నాయకుడికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా గమ్ముగా ఉన్నారు. ఇది చూస్తుంటే రైతాంగం మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉందో, రైతాంగం యొక్క ఆశయాలని వాళ్ళు పడుతున్న బాధని ఈరోజు చూస్తూ ఎట్టా ఉంటున్నారో, అసలు వాళ్ళ మనిషివేనా అని బాధ కలుగుతూ ఉంది. ఏది ఏమైనా నేను చెప్పేది కావలి రైతుల యొక్క ఇబ్బందుని గమనించి ఇప్పటికన్నా తెలుగుదేశం నాయకులు ముందుకు వచ్చి కావలి నియోజకవర్గంలోని 3 మండలాలని కరువు ప్రాంతాలుగా ప్రకటించేదానికి తప్పకుండా బేదా మస్తానరావు గారిని కూడా కృషి చేయమని తెలియజేస్తున్నాను. నేను కూడా నేను ఈ విషయాన్ని వదిలేది లేదు. మళ్ళా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి, మినిస్టర్స్ దృష్టికి తీసుకొని పోతాను. అదేవిధంగా కావలికి నీరు తెచ్చేదానికి శాయశక్తిగా పోరాడతాను. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులు కూడా ముందుకు వస్తే రాజకీయాన్ని పక్కన పెట్టి ఈరోజు రైతులకి నీరు అందించిన
కావలి రైతాంగాన్ని ఆదుకునేదానికి వాళ్ళ మినిస్టర్స్తో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా కృషి చేయాలని కూడా తెలియజేస్తున్నాం. కాకుంటే కావలి ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. కావలి పట్టణ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు చాలా ముఖ్యమైన దినం. స్వామి వివేకానంద 1892 డిసెంబర్ 23 తేదీన ధనుష్కోట నుండి సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లి కన్యాకుమారి ఆగ్రహంలో చేరి అక్కడ 3 పవళ్లు 3 రాత్రులు ధ్యానాలు గడిపారు. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత 25వ తేదీ ఆయనకు ఒక కర్తవ్యం ఆయనకు బోధపడింది. ఆ రోజు నుంచి నరేంద్రగా ఉన్నటువంటి ఆయన వివేకానందుడిగా రూపాంతరం చెంది తర్వాత ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన ఏంటంటే సన్నిసించిన తర్వాత ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఆకలి, పేదరికము, అనారోగ్యము, ఆత్మవిశ్వాస రాహిత్యాన్ని చూసి ఆయన చెల్లించిపోయాడు. కాబట్టి దీనికి పరిష్కారంగా ఏం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచించినప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగినట్టుగా ఆయన ధ్యానం చేసుకుంటూ మోక్షం సంపాదించుకుంటే కన్నా కూడా సమాజ సేవ చేసి మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో ఈ భారతదేశ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆయన సంకల్పించారు. ఆ సంకల్పం కారణంగానే ఆయన కర్మయోగిగా మారి భారతదేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ఆ స్ఫూర్తితోటే ఆయన అమెరికాలో జరిగినటువంటి విశ్వమత చికాగోలో జరిగిన విశ్వమత మహాసమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అప్పటి వరకు పాశ్చాత్య దేశాల్లో భారతదేశాన్ని గురించినటువంటి చాలా చురుకల భావం ఉండేది. అక్కడంతా పాముల్ని ఆడించేవాళ్ళు, భిక్షగాళ్ళు, సన్యాసులు, దిగంబరులు అని చెప్పేటువంటి అలా వ్యాఖ్యానం చేస్తుంటే చాలా అపహాస్యపాలన చేస్తుండేవాళ్ళు. అలాంటిది విశ్వమత మహాసభల్లో ఆయన భారతదేశపు ఔన్నత్యాన్ని, ఈ సంస్కృతి సాంప్రదాయాల్ని పాశ్చాత్య దేశాలకు తెలియజేసి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన ఆయన మహోన్నత స్థానంలో నిలిపినటువంటి మహానుభావుడు. అలాగే మోక్ష మార్గాన్ని వదిలిపెట్టేసి కర్మ మార్గాలను స్వీకరించి భారతదేశాలకు ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆ విధంగా త్యాగం చేసి ఆయన ప్రజాసేవకు అంకితమైనటువంటి ఆ సంకల్పాన్ని, ఆ స్ఫూర్తిని నేడు తరం కూడా ఆచరించాలని స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవకు, భారత మాత సేవకు అంకితం కావాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సరే జరగచ్చు ఆసుపత్రి వీలు అవుతుంది. అమ్మ ఇంకొక మనవి, చాలా స్థలం ఉంది కాబట్టి దంపతులు వచ్చేస్తే వరుసగా ఇలా కూర్చోండి, వీళ్ళు వెనక్కి పెరుగుతుంది. ఈ స్వాములు పూజ చేస్తున్నటువంటి ఒక్కలై మీరు పక్క వచ్చేయండి, దంపతులు అలాగే తర్వాత నేను చెప్పి నేను వాళ్ళు మా తొందరగా ఎవరిపాటి వాళ్ళు దంపతులు కూర్చుంటే ఇక్కడికి వచ్చి అవి నేను కూర్చోండి, ఈ వెనక్కి జరుగుతారు. అంటే చాలా స్థలం ఉంది కాబట్టి అందరికీ బాగుంటుంది చేసి తప్పలేదు. మాకు సీరియస్ కూర్చోవచ్చని తప్పలేదు. ఒకవేళ వచ్చింటే అక్కడ సీరియస్ కూర్చోండి. సార్ మీరు వచ్చారు మీరు ఏం మాట్లాడు దయచేసి అంటే అవకాశం రోజు అందరూ కరెక్ట్గా నమ్ముకుంటారు ప్రార్థించారు. మీరండి ఎక్కడో వచ్చారమ్మా, ఏం చేయదు, స్కూల్ తెచ్చుకోండి కావాలండి. ఇప్పుడందరూ ఓం శ్రీ భరద్వాజాయ నమః నా పలుకుని
ఓం సర్వయోగి స్వరూపిణే నమః ఓం సిద్ధిరాయ నమః ఓం సిద్ధరాజాయ నమః ఓం సకల సిద్ధ స్వరూపాయ నమః ఓం సిద్ధ సంకల్పాయ నమః ఓం సకల సిద్ధి సేతాయ నమః ఓం సకల సిద్ధ సేతాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం చిత్రవేషాయ నమః చిత్తశాక్షర్య వినాశకాయ నమః సాక్షిణే నమః వేదవంతికాయ నమః కటాక్ష స్వరూపాయ నమః కృపానిధయే నమః చుట్టూ తిప్పండి అర్థంద్వా సత్యేన పరిశించామి ఒకసారి చాలని ప్రసాదం అమృతమస్తు స్వామి దగ్గర అక్కడ అమృతమస్తు అమృతోపశ్రమసి ఓం శ్రీ సద్గురు దేవతాభ్యో నమః సాయినాథ్ మహాశ్వేతాభ్యో నమః నారికేల శకల బ్రహ్మఫల మాషచక్ర అపూప మధుర నివేదనం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि पुनर्धनोपयामि ताम्बूलं मम ताम्बूलं ताकंడి मुखवासनार्थं ताम्बूलं समर्पयामि भोगी फलैश्च कर्पूरे नागवल्ली धनिर्युतं मुक्ताचूर्ण समायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां मुखवासनार्थं ताम्बूलं समर्पयामि जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्तजनों के संकट भक्तजनों के संकट क्षणों में दूर करे ओम जय जगदीश हरे जो पावे फल पावे जो बिनु से मन स्वामी सुख बिनु मन सुख संपत्ति घर आगे सुख संपत्ति घर आगे भक्ति से जनता ओम जय जगदीश हरे माता पिता तुम मेरे शरण प्रभु में किसी स्वामी शरण प्रभु किसी तुम बिना और न दूजा तुम बिना और न दूजा आंसू करो मैं किसी ओम जय जगदीश हरे तुम परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी पार ब्रह्म परमेश्वर पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता मैं मूरत फल स्वामी मैं मूरत फल स्वामी कृपा करो भरता ओम जय మీరు చేయాల్సింది వాళ్ళు కొట్టాల్సింది Thank you.
మొత్తానికి ఇది లేడీస్ స్టాఫ్ రూమ్లో ఉంటుంది. ఆ వాటర్ లీక్ అయ్యి ఆ ఫ్యాన్ కూడా అదే తెలుసురా మీ అందరికీ రెండింటికి ఏం గుర్తులు ఉన్నాయి? రెండింటికి ఒకే గుర్తులు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేస్తాం, కూడదాం కదా. కాబట్టి ప్లస్ పెట్టి ఇది ఒక బి ఇది ఒక బి, మొత్తం ఎన్ని బిలు అవుతాయి? 2b. తర్వాత దీని గుర్తు ఏముంది? దీని గుర్తు కాబట్టి వేరే వేరే గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసివేస్తాము. ఏమవుతుంది? 1a. కాబట్టి 1 రాయాల్సిన అవసరం లేదు, a. కాబట్టి ఎంత అవుతుంది? a. మొట్టమొదటిగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా రైల్ అండ్ రోడ్ ప్యాసింజర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రైల్ అండ్ రోడ్ ప్యాసింజర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. దీంట్లో కొన్ని తీర్మానాలు చేయటమైంది. ముఖ్యంగా కావలి రైల్వే స్టేషన్లో శబరి, యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని, అదేవిధంగా పాదచారుల వంతెనను స్టేషన్కు పడమటి వైపు ఉన్న జనతాపేట వరకు పొడిగించాలనేది. మూడవది వచ్చేసి బుకింగ్ కౌంటర్ స్టేషన్కి పడమటి వైపు జనతాపేట వైపు ఏర్పాటు చేయాలనేది. ఈ పాదచారుల వంతెన లేనందువలన అనేక మంది పట్టాలను దాటి రావటం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రమాదాలు, చాలా మంది మరణించడం కూడా జరుగుతుంది. ఇలాంటి నివారించవలసిన అవసరం ఉంది. పాదచారుల వంతెన, అదేవిధంగా ఆ సైడు జనతాపేట వైపు బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలనేది. నాలుగవది, కేంద్ర ప్రభుత్వము మన నూతన రాష్ట్రానికి జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రైల్వే జోను ఇచ్చిన మాట ప్రకారం ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉన్నటువంటి వాల్టేర్ను కూడా కలిపి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు వీటన్నిటిని కలిపి కొత్త రాష్ట్రంలో కొత్త రైల్వే జోను ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ 2008లోనే దాన్ని జల రవాణా మార్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. దాన్ని త్వరితగతిన పునరుద్ధరించి రోడ్డు మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించడం, అదేవిధంగా దానివల్ల వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. రవాణా ఛార్జీలు కూడా
చాలా వరకు గూడ్స్ ఒక చోట నుంచి ఒక చోటకి పోయి ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి ఈ బకింగ్హామ్ కెనాల్ని పునరుద్ధరించాలనేది ఒక డిమాండ్. ఆర్టీసీ డిపో నుండి గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ పట్టణాన్ని కలుపుతూ టౌన్ బస్సులు కూడా సమయపాలనతో నడిపితే బాగా ఉంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కావలి డిపో నుండి ఆంధ్రప్రదేశ్లోని పలు ముఖ్యమైన పట్టణాలకు డైరెక్ట్ బస్సులు డిపో నుంచి బయలుదేరేటట్టు చేస్తే సీట్లు దొరుకుతాయి, అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా ఒక డిమాండ్గా తీర్మానించడం అయింది. వీటికి ఏంటంటే ఇవన్నీ విజయవంతం కావాలంటే అధికారుల మీద అదేవిధంగా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించడం అయింది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి కావలిపేట పట్టణంలోని ప్రజలందరి సహాయ సహకారాలను ఈ సందర్భంలో కోరుతున్నాం.